మొన్ననే చంద్రబాబు గారు ఓ ప్రకటన చేశారు. పక్క రాష్ట్రాలోళ్ళు వచ్చి మన మత్స్యకారులు చేపలు పట్టుకుపోతున్నారు సముద్రంలో, ఊరుకోం దీన్ని కఠినంగాని. ఎప్పుడు ఆయన ఆ మాట అంది మత్స్యకారులు రోడ్డెక్కి ఉద్యమించినప్పుడు. ఏళ్ల తరబడి ఆ మాట అంటున్నారు. లాస్ట్ ఇయర్ ఆ సందర్భంలోనే తమిళనాడుకి సంబంధించిన బోట్లని వీళ్ళే వెంటాడి పోలీసులకి చేత కాకపోతే ప్రభుత్వం విఫలమైతే మత్స్యకారులే పట్టుకుని వచ్చారు. ఆ పట్టుకొచ్చినటువంటి మోటార్ బోట్లని ఒక కస్టడీ వాళ్ళ నాయకుడి చేతిలో పెడితే అతనికి లంచం ఇచ్చేసేసి ఆ బోట్లను విడిపించుకుపోయారు. మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేసిన దక్కకుండా దూరంగా పారిపోయారు. అలా చేయడానికి కారణమైనటువంటిది తమ కాపు, తమ కుల పెద్ద. అతన్నే బహిష్కరించారు మత్స్యకారులు ఆగ్రహంతో రగులుతా. ఆ తర్వాత చంద్రబాబు గారు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మాట్లాడేది బేదమస్తానరావు అంటే, లేదు లేదు నాకేం సంబంధం లేదన్న బేదమస్తానరావు మాట్లాడాకనే బేదమస్తానరావు 10 లక్షలు ఇవ్వడం వల్ల నేను ఇట్లా చేశానని ఆ కాపు నాయకుడు చెప్పడం, మత్స్యకారులు పెద్ద కాపు చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద యాక్షన్ అంటూ సీరియస్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్త అంటే కుల పంచాయతీలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇట్లాంటి చోట్ల. ఇప్పుడు జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో బోట్ల మాయం వ్యవహారం తీవ్రమైంది. ప్రాణాలకు తెగించి పట్టుకుని తమకు అప్పగించిన బోట్లను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేయడంలో ఎంపీ బేదమస్తానరావు కీలకంగా వ్యవహరించారని బలంగా నమ్ముతున్న ఇసుకపల్లిపాడు మత్స్యకారులు, ఆయనతో పాటు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, ఆయన సోదరుడు గిరిధర్తో ఎవరు మాట్లాడరదని సోమవారం అర్ధరాత్రి దురాయి వేశారు. అంటే కట్టుబాటు అనమాట. టమ్ కేసి ఊరంతా అనౌన్స్ చేస్తారు. ఇటు ఎవరు ఒకటి బేదమస్తానరావు, బేద రవిచంద్ర, అట్లాగే గిరిధర్, బేద రవిచంద్ర సోదరుడు గిరిధర్తో పాటుగా బేదమస్తానరావుకు కూడా వీళ్ళకి ఇప్పుడు ఈ ఆదేశాలు పెట్టారు. 3 రోజులుగా సమావేశం అవుతున్న ఈ గ్రామంలోని మత్స్యకారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తమ మాట కాదని వారితో ఎవరైనా మాట్లాడితే ₹1,00,000 జరిమానా చెల్లించాల్సి వస్తుందని టంకేశారు. ఇటీవల ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన 164 గ్రామాల మత్స్యకారుల సమావేశంలో కూడా బోట్ల మాయానికి కారణమైన 3 కాపుల్ని అంతా నిలదీశారు. ఆ 3 ప్రాతినిధ్యం వహిస్తున్న ఇసుకపల్లిపాలెం, కొత్త బంగారుపాలెం, కొత్త కడపాలెం గ్రామాలకు అప్పుడే 5 కోట్ల జరిమానా కూడా విధించారు. దీంతో పాటు ఆ 3 గ్రామాల బాధ్యత వహించి 2 కొత్త బోట్లను కొనుగోలు చేసి మత్స్యకారులకు అప్పగించడంతో పాటు పాకల్లో జరిగిన సమావేశానికి ఖర్చును ఈ 3 గ్రామాలు భరించాలని నిర్ణయించారు. తాజాగా డబ్బును బేద కుటుంబం నుంచి తీసుకొచ్చి కడతారన్న ఉద్దేశంతో వాళ్ళతో ఇసుకపల్లిపాలెం గ్రామాల మత్స్యకారులు ఎవరు మాట్లాడకూడదంటూ దురా వేసినట్టు ప్రచారం జరుగుతుంది.